अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। मेदक एमएलए श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी, डीसीसीबी चेयरमैन मिस्टर चिट्टी देवेंद्र रेड्डी, म्यूनसिपल चेयरमैन पी जितेंद्र गौड़ ने ज़िले मेदक के रामायणपेट म्यूनसिपल टाउन में कोऑपरेटिव सोसाइटी के ज़ेर एहतमाम 20 लाख रुपये की लागत से तामीर की गई नई इमारत का इफ्तिताह किया। उसके बाद प्राइमरी कोऑपरेटिव क्रेडिट यूनियन के अहाते में उन्होंने पौधे लगाए। इस मौके पर एमएलए मेदक श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी ने कहा कि रियासत तेलंगाना की तश्कील के बाद कोऑपरेटिव सोसाइटियाँ आवाम के लिए काफ़ी बेहतर तौर पर काम कर रही हैं। इस मौके पर चेयरमैन चिट्टी देवेंद्र रेड्डी ने कहा कि रामायणपेट सोसाइटी की तरफ से किसानों को 14 करोड़ 70 लाख के कर्ज भी फराहम किए जा चुके हैं। उन्होंने कहा कि तेलंगाना रियासत की तश्कील के बाद किसानों के लिए कई फलाही स्कीमात मुतारफ करवाई गई हैं। उन्होंने कहा कि किसान इंश्योरेंस स्कीमों के साथ किसानों को बर वक्त खाद फराहम करने का क्रेडिट रियासत के चीफ मिनिस्टर मिस्टर के चंद्रशेखर राव को जाता है। इस मौके पर डीसीसीबी के चेयरमैन चिट्टी देवेंद्र रेड्डी, मेदक एमएलए श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी, रामायणपेट म्यूनसिपल चेयरमैन पी जितेंद्र गौड़, मार्केट कमेटी के चेयरमैन सरफ यादगिरी, पीएसीएस चेयरमैन बी चंदर, म्यूनसिपल चेयरमैन पी जितेंद्र गौड़, मार्केट कमेटी के चेयरमैन के अलावा दीगर मौजूद थे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, हम आपसे गुजारिश करते हैं कि अगर आपने अभी तक हमारे चैनल को लाइक और सब्सक्राइब नहीं किया हो तो जल्द अज जल्द अभी के अभी हमारे चैनल को लाइक और सब्सक्राइब कर दें ताकि हमारी हर नई अपडेट आप तक सबसे पहले पहुंच सके। సార్ మేడం చంద్రబాబు సొసైటీ నుంచి రైతులకు 14,71,00,000 ఎస్ఎం క్రాప్ లోన్స్ ఇవ్వడం జరిగింది. ఎల్టీ లోన్లు అయితే 84 లక్షలు ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ లోన్ కూడా ఒక 20 లక్షలే ఉంది. 2,04,00,000 ఉంది. కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్స్ ఎవరు తీసుకున్నట్లేదు. మరి అవగాహన లేఖనా లేకపోతే ఏంటి అనేది నాకు అర్థం కాలేదు ఇప్పుడు చూసేవాళ్ళు కూడా. ఎందుకంటే మన పిల్లలు ఎవరైనా రైతు బిడ్డలు అమెరికా కానీ లేకపోతే ఇక్కడ కూడా మన తెలంగాణలో కానీ ఇక్కడ కూడా చదువుకోవడానికి పెద్ద చదువులు చదువుకోవడానికి ఎవరికైనా కానీ మేము 25 లక్షల రూపాయల వరకు కూడా లోన్స్ ఇస్తా ఉన్నాం. ఆ లోన్స్ తీసుకుని మన పిల్లలందరినీ కూడా చదివిపిస్తేనే వాళ్ళు ఒక సమాజంలో మనకు మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ మనం చదువుకుంటేనే వాళ్ళ కుటుంబాలు కానీ బాగుపడతాయి. కాబట్టి తప్పకుండా బయట పోయి చదువుకోవడానికి కానీ మన దేశంలో చదువుకోవడానికి కానీ దేనికైనా కానీ 25 లక్షల రూపాయల వరకు మేము లోన్స్ ఇస్తా ఉన్నాం. అవే కాకుండా గోల్డ్ లోన్ ఇస్తా ఉన్నాం. ఏదో ముత్తూరు ఫైనాన్స్ కానీ వేరే ఫైనాన్స్ లలో పోతే చాలా వడ్డీ పడుతుంది. మా డీసీబీ బ్యాంక్ లోనైతే పోయిన గంటన్నర సేపట్లో తప్పకుండా లోన్ ఇచ్చి దాన్ని మీరు ఒక రోజు వాడుకుంటే ఒక రోజు, 2 రోజులు వాడుకుంటే 2 రోజులు, 10 రోజులు వాడుకుంటే 10 రోజులు వడ్డీ వేసి మీకు మళ్ళీ క్లోజ్ చేస్తారు. కాబట్టి తప్పకుండా గోల్డ్ లోన్స్ కానీ ఎస్ఏఓ లోన్స్ కానీ ఎల్టీ లోన్స్ కానీ ఎల్టీ లోన్స్ అయితే ఇప్పుడు మొన్నటి వరకు అయితే 8.3కి ఇచ్చాము. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగినాయి. దానికోసమని మనము ఇప్పుడు 10.5కి ఇస్తా ఉన్నాం. ఏ వరకు లోన్లు కావాల్సి ఉన్నా కానీ ఏ రైతులకు ఎటువంటి లోన్లు కావాలన్నా, ట్రాక్టర్ కావాలన్నా, కారు కావాలన్నా, గొర్రెలు కావాలన్నా, బర్రెలు కావాలన్నా, ట్రాక్టర్స్ కి అన్నిటి కూడా మీరు తప్పకుండా వచ్చి మా బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకోవాలి. మేము ఇప్పుడు 75 సంవత్సరాలు మన దేశానికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. కాబట్టి వజ్రోత్సవ వేడుకలు మన ముఖ్యమంత్రి గారు చేశారు. కాబట్టి మొన్నటి నుంచి 333 రోజులకి మనం 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ బ్యాంకు అయినా కానీ మనకు 6 కంటే ఎక్కువ లేదు, 7% ఇస్తున్నాం. కాబట్టి మన బ్యాంకులోనే ఒక 1 మంత్ కోసం ఈ ప్రోగ్రామ్ పెట్టాం. ఎవరైనా మీ ద్వారా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి 333 రోజులకు డిపాజిట్ కనుక చేస్తే దానికి 7% ఇస్తున్నాం. అదే వాళ్ళు మన సీనియర్ సిటిజన్స్ అయితే వాళ్ళకి 7.5 ఇస్తున్నాం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఏవైనా కానీ ఇంకొకటి మన బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే మన మెదక్ జిల్లాలోనే ఏ రైతుకైనా అప్పులు చేయొచ్చు, కానీ మనం బయటకు పోయి అప్పులు కూడా ఇవ్వరాదు. కాబట్టి మన డీసీ బ్యాంక్ లో డిపాజిట్స్ పెడితే చాలా బాగుంటది. మన రైతులకే మనం సాయం
మన చేతుల్లో కూడా మనం సాయం చేసినట్టయితే కాబట్టి మన రైతన్నలకు కూడా అప్పులు ఇవ్వడానికి మనం ఎన్ని కోట్లు ఇవ్వడానికైనా కానీ మనము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మన ముఖ్యమైన మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, పద్మక్క ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి మనకు డబ్బులకు అనేది నేను ఈ చైర్లో కూర్చున్నప్పుడు 400 కోట్లు ఉంటే ఇవాళ 1800 కోట్లు అయింది. మనం మార్చి వరకు 2500 కోట్ల రూపాయలు మనం రైతులకు అప్పులు ఇవ్వాలని చెప్పేసి చేస్తా ఉన్నాం. మనము రైతు ఏ రైతు అయినా కానీ ఏ ఊర్లో కానీ ఇల్లు కట్టుకుంటే కూడా మనం ఆ ఇంటి లోన్స్ కూడా మనం తప్పకుండా మనం ఒక 2 ఎకరాలు ఉన్న రైతు కూడా 10 లక్షల వరకు మనం లోన్స్ కూడా ఇస్తున్నాం విలేజ్లలో కూడా. ఎందుకంటే ఏ బ్యాంక్ కూడా విలేజ్లలో లోన్స్ హౌసింగ్ కోసం ఇవ్వదు కాబట్టి హౌసింగ్ లోన్ ఎన్ని వచ్చినా కానీ తప్పకుండా మా బ్యాంక్ ద్వారా ఇస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తాం. మండలాలకు సంబంధించిన సొసైటీ రామాయణపేట సొసైటీ, ఈ సొసైటీ బిల్డింగ్ ను కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. దానికి ఇనాగ్రేషన్ కు వచ్చిన గౌరవనీయులు డిసిసిబి జిల్లా చైర్మన్ మన దేవేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా లోకల్లో ఉన్న నాయకులకు, మన రామాయణపేట సొసైటీ చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్ కి, అదేవిధంగా మా డైరెక్టర్స్ కి, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, మీడియా మిత్రులకు అందరూ కూడా, అధికారులకు, సిఓ గారికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉన్న సొసైటీలన్నీ కూడా చాలా స్ట్రెంత్ అయినాయి. అన్ని జిల్లాల్లో కూడా డీసీసీబీ చైర్మన్లు బాగా పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు కూడా మరి ప్రజల కోసం పనిచేసే బ్యాంకుగా పేరు తెచ్చుకున్నారు. ప్రజల కోసం, రైతుల కోసం అనుసంధానంగా మరి పనిచేస్తా ఉన్నారు. ముఖ్యంగా రామాయణపేట సొసైటీకి సంబంధించి చైర్మన్ గారు, వాళ్ళ డైరెక్టర్లు కూడా మరి డీసీసీబీ ఆధ్వర్యంలో మరి అనేక మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది మరి గతంలో ఈ సొసైటీల ద్వారా చాలా తక్కువ జరిగేది ప్రొక్యూర్మెంట్. కానీ ఇప్పుడైతే రామాయణపేట సొసైటీ నుండి దాదాపు 2,42,000 క్వింటాల్స్ ప్యాడీని కూడా మొన్న రబీలో కొనడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ అన్నిటికీ సిద్ధమై ఉన్నది ఈ సొసైటీ. అదేవిధంగా ఇక్కడ ట్రేడ్ బిజినెస్ కూడా ఫెర్టిలైజర్ కావచ్చు, సీడ్ అమ్మడంలో కావచ్చు, పెస్టిసైడ్ అమ్మడంలో కూడా మరి రామాయణపేట సొసైటీ బాగా పనిచేస్తా ఉంది. వాళ్ళ చైర్మన్ గాని, డైరెక్టర్లు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతాంగానికి అనుసంధానంగా ఉంది సొసైటీసే. మరి నేను అనేది ఏంటంటే రైతులు ఇంకెక్కువగా వాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ సొసైటీలను. ఎడ్యుకేషన్ లోన్స్ గురించి కావచ్చు, మిగతా లోన్స్ గురించి ఫార్మర్స్ కోసం ఉన్న బ్యాంక్స్ కాబట్టి వాటన్నిటి కూడా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి ఫార్మర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సొసైటీలు స్ట్రెంథన్ కావడమే కాకుండా రైతులకు కూడా మరి చాలా మేలు జరుగుతా ఉంది. రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించి, సొసైటీల ద్వారా కావచ్చు, ఐకేపీ ద్వారా కావచ్చు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడము, తర్వాత రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమాలు పెట్టడము, మరి మిషన్ కాకతీయ ద్వారా చెర్లలో నీళ్లు ఒడిసి పట్టుకోవడం, ఇవన్నీ కూడా రైతులకు ఉపయోగపడే విధంగా ఉంది. గతంలో వ్యవసాయాన్ని దండగా అన్న నాయకులు ఉండేవాళ్ళు. ఇప్పుడు వ్యవసాయాన్ని పండగగా చేసి పెట్టింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇంత మంచి రైతులకు మంచి జరిగే సమయంలో మరి కేంద్ర ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టే విధంగా మోటార్ల కాడ మీటర్లు పెడతామని చెప్పేసి మరి గవర్నమెంట్ ను ఒత్తిడి చేసే విధంగా జీవోలు పంపిస్తా ఉన్నారు. మొన్ననే జరిగిన అసెంబ్లీలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మా రైతాంగం కోలుకుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మోటార్ల కాడ మీటర్లు పెట్టి బిల్లులు కట్టే పరిస్థితి మా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రావద్దు. ఎఫ్ఆర్బిఎం కు లోబడి లోన్లు ఇచ్చినప్పుడు కూడా, అప్పులు ఇచ్చినప్పుడు కూడా ఎఫ్ఆర్బిఎం కు లోబడి 5,000 కోట్లు ప్రతి సంవత్సరానికి 5,000 కోట్లు ఇస్తా మీటర్లు పెట్టుండ్రని చెప్పేసి ఆ జీవోలు ఇచ్చినప్పటికీ కూడా 5,000 కోట్లు అవసరం లేదు, మీ మీటర్లు అవసరం లేదని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మరొక్కసారి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఎందుకంటే రైతాంగం ఇప్పుడే కోలుకుంటుంది, ఇప్పుడే వాళ్ళ కళ్ళల్లో సంతోషం కనబడుతుంది, ఇప్పుడే వాళ్ళ శీలకు కొన్ని పైసలు కనబడుతుంది, ఆర్థికంగా ఎదిగే విధానం వస్తా ఉంది. కాబట్టి వాళ్ళని ఇప్పుడు మళ్ళీ ఈ వడ్లు కొనకుండా ప్యాడీ కొనలేమన్నా. మొన్న పండిన రబీ పంటలు కూడా మరి ఇబ్బందికరమైన యాసంగి పంటలు ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగించినాయి. వడ్లను కూడా కొనలేదు, కానీ కేసీఆర్ గారే కొన్నారు. రేపు జరగబోయే దాంట్లో కూడా అంతే. గౌరవ కేసీఆర్ గారు ఉన్నంత వరకు రైతులకు ఎటువంటి ఇబ్బంది రాదు. డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం కొనకపోయినా మన గౌరవ కేసీఆర్ గారు అన్నింటిలో ముందు నడిపిస్తా ఉన్నారు. కాబట్టి మరి మొన్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేయలే. ఇప్పటికీ ఇంకా గోడౌన్లలో అమూల్యతను ఉన్నాయి వడ్లు కావచ్చు, మరి రైస్ కూడా తీసుకుంటానని చెప్పి మాట ఇచ్చి తప్పిండ్రు. అయినా గౌరవ కేసీఆర్ గారు రైతు బంధిస్తూనే పంట కొని పంటకు పైసలు కూడా రైతుల ఖాతాలలో వేసిండ్రు. మరి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నిజాయితీ, రైతుల పట్ల ప్రేమ, మక్కువ, రైతులను ఆదుకోవాలనే ఒక మంచి నిర్ణయంతో ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి రేపు కూడా తప్పకుండా రైతులందరికీ మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మోటార్ల కాడ మీటర్లు పెట్టనియ్యము. తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకుంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్.